హాయ్ అండి, నేను మీ సాధికని. మన గార్డెన్లో బ్యాడ్ స్మెల్ రాకుండా మరియు తక్కువ ధరకే దొరికే హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. అదే అండి ఇది. దీన్ని చూపించే ముందు కౌ డంగ్ మరియు బోన్ మీల్ కంటే ఎందుకు ఇది బెటర్, ఎందుకంటే దీనిలో నైట్రోజన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కౌ డంగ్ మరియు బోన్ మీల్ కంటే కూడా డబల్గా ఉంటుంది, అందుకే మీకు బెటర్ అని చెప్పాను. దీంట్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. దీన్ని NPK అని కూడా అనవచ్చు. అసలు దీని ప్రైస్ విషయానికి వస్తే చాలా లో అండి. యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే 0, ఎందుకంటే ఇది మన కిచెన్లో దొరుకుతుంది. ఇది అసలు ఎలా యూజ్ చేయాలో చెప్పబోయే ముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, షౌట్అవుట్ ఉంటుందనేసి. వాళ్ళ పేర్లండి. ముందుగా చేసింది చంద్రిక గారు, బెంగళూరు నుంచి చేశారు. ఇంకొకరు వచ్చేసి శైలజ నవీన్ గారండి. ఇంకొకరు వచ్చేసి వివి అన్న జాయ్ అనేసి చేశారండి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు కూడా చేయండి, మీ అందరికి కూడా షౌట్అవుట్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చేశారా? అయితే దీని పేరు వచ్చేసి సోయా చంక్స్. మనం నార్మల్గా మిల్ మేకర్ అని కూడా పిలుస్తామండి. మన ప్లాంట్స్కి అసలు ఇది ఎలా ఇవ్వాలి? అయితే దీనికి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి దీన్ని నార్మల్ వాటర్లో కూడా సోక్ చేయొచ్చు, వేడి నీళ్ళలో కూడా సోక్ చేయొచ్చు అండి. నార్మల్ వాటర్లో సోక్ చేస్తే మీరు ఓవర్ నైట్ చేయండి, లేదంటే 2-3 అవర్స్ బిఫోర్ చేసుకోండి. అదే హాట్ వాటర్లో సోక్ చేస్తే మాత్రము మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సోయా చంక్స్ మీరు ఏదైతే బౌల్తో తీసుకుంటున్నారో ఆ బౌల్తోనే 2 బౌల్స్ వాటర్ వేయాలండి. పోసేసి సోక్ చేయండి. ఆ తర్వాత సోక్ అయిన తర్వాత ఆ సోయా చంక్స్ని అన్నిటినీ పిండేసి పక్కకు తీసేసి ఆ వాటర్ని తీసుకోండి. ఆ వాటర్లో మీరు 1:2 అంటే 1:2 రేషియోలో ఒక గ్లాస్ వాటర్, అవి సోయా చంక్స్ వాటర్ వస్తే నార్మల్ వాటర్ వచ్చేసి 2 గ్లాసెస్ ఉండాలండి. కలుపుకొని మీరు కంప్లీట్ ప్లాంట్కి స్ప్రే చేయండి. అప్పుడు మీ ప్లాంట్ మంచి గ్రోత్ ఉంటుందండి. అలాగే మీరు సాయిల్లో కూడా ఇవ్వచ్చు. ఇంకొకటండి, సెకండ్ పాయింట్, దీన్ని మీరు పౌడర్ లాగా కూడా ఇవ్వచ్చు అండి. మీరు ఇది మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ సాయిల్లో ఇవ్వాలండి. అయితే సాయిల్లో ఇచ్చేటప్పుడు మీరు సాయిల్ని కొంచెం లూజ్ చేసుకొని వేర్లకి కొంచెం దూరంగా ఇవ్వండి. ఇది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి. ఇది నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్లాంట్ సైజ్ని బట్టి కూడా మీరు పౌడర్ అనేది ఇవ్వండి. ఇంకొకటి బోనస్ పాయింట్ అండి, మీకు ఇక్కడ మీరు శాప్లింగ్స్ పెడతారు కదండి, అంటే మనం గింజలు పెట్టినాక చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా, వాటికి ఈ వాటర్ స్ప్రే చేస్తే మీ ప్లాంట్ అది మంచి గ్రోత్ ఉంటుందండి. చాలా తొందరగా పెరుగుతుంది, చాలా గ్రీన్గా ఉంటాయండి. మన గార్డెన్ అనేది చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మనము సాయిల్ మిక్స్లో కూడా కలపొచ్చండి. సాయిల్ మిక్స్ వీడియో పక్కన ఉందండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.